అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. మామూలుగా అయితే మనము రవ్వ లడ్డు షుగర్ పాకంతో చేస్తామండి. షుగర్ పాకం కుదరకపోతే రవ్వ లడ్డు గట్టిగా వస్తుంది. కాబట్టి షుగర్ పాకంతో పని లేకుండా 2 రోజులైన రవ్వ లడ్డు సాఫ్ట్గా ఉండేలా చాలా సులువైన విధానాన్ని ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో మనం 3 కప్పుల సన్న రవ్వ తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ అండి. మనకు 1 కప్పు ఇలా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అండి. ఈ తురుము మనము రవ్వలో వేసేసుకొని బాగా కలిపేసుకొని 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చి కొబ్బరి మనం రవ్వలో వేయడం వల్ల రవ్వ లడ్డు సూపర్ టేస్ట్గా వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయాలి. ఇలా అంతా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. 3 కప్పుల సన్న రవ్వకు 2 కప్పుల షుగర్ తీసుకొని మిక్స్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. పొయ్యి ముట్టి చేసుకొని పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకొని అందులో 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కాస్త వేడైన తర్వాత ఇందులోనే కాజు కిస్మిస్ వేసేసుకొని మనం దూరగా వేయించుకోవాలి. కాజు కిస్మిస్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి. దీనికి కొలత అవసరం లేదు. కొందరు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో అలా ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందే కలిపి పెట్టేసుకున్న ఆ రవ్వ కొబ్బరి పొడి మిశ్రమాన్ని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. రవ్వ లడ్డు రుచి అంతా ఈ రవ్వ వేయించడంలోనే ఉంటుంది. కాబట్టి స్లిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి. మనం వేయిస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు వేయిస్తూనే ఉండాలి. నేను 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను, మంట తక్కువ పెట్టుకొని. ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. రవ్వలో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. అలా బాగా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద నుంచి దించేసి వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులో ఒక 6 ఇలాచీల్ని దంచి పౌడర్గా చేసుకొని వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మొత్తము రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కాచి చల్లార్చిన చిక్కని పాలను కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయకూడదండి. మనకు మెత్తకైపోతే మనకు లడ్డు కట్టడానికి రాదు. కాబట్టి కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకొని మనం లడ్డు కడితే లడ్డు రావాలండి. రావట్లేదు, పొడి పొడిగా ఉంది. కాబట్టి ఇంకొన్ని పాలు పోసుకొని మనం కలిపేసుకుందాం. 3 గ్లాసుల సన్న రవ్వకి సగం గ్లాసు పాలు పోసానండి. కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇంకోసారి మనం చెక్ చేసుకుందామండి, లడ్డు కట్టడానికి వస్తుందో లేదో. ఓకే అండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. సూపర్గా కుదిరింది. ఇక మనకు నచ్చిన సైజులో లడ్డు తయారు చేసుకోవచ్చండి. మా ఇంట్లో లడ్డులో మా పాప చాలా బాగా కడుతుంది. చాలా ఇంట్రెస్ట్ దానికి. సో ఇవి కూడా నేనే కడతాను మమ్మీ అంటే ఇచ్చాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా మనం రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. రవ్వ లడ్డు గట్టి పడదు. ముఖ్యంగా మనము కోకోనట్ పౌడర్ వేయడం వల్ల రవ్వ లడ్డు గట్టి పడకుండా ఉంటుందండి. 2 రోజులైనా రవ్వ లడ్డు సాఫ్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కేవలం 15 నిమిషాలలో రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చండి. లేదంటే పండగల స్పెషల్కి కూడా దివాళీ, దసరా, సంక్రాంతి అప్పుడు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు రవ్వ లడ్డు ఇంట్లోనే. తప్పకుండా ఈసారి రవ్వ లడ్డు ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. చాలా టేస్ట్గా, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.